ఇప్పుడు మీ ప్రభావం రెండు రాష్ట్రాల మీద చాలా బలంగా ఉంటుంది ప్రతిసారి రాబోయేది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఏమండి, ఇట్ ఈస్ అ ఫైట్ టు ద ఫినిష్. Andhra has to change. I don't care which party will come in there. I think Congress is doing very well. But Jagan has to go. This is the thinking. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వచ్చింది అది. ఎవడన్నా రాని కానీ వీడు మాత్రం పోవాలనే ఫీలింగ్ వచ్చేసింది ఇక్కడ. అదే విధంగా వై నాట్ ఓవర్ట్ కరప్షన్, ఇన్ యువర్ ఫేస్ అరోగెన్స్. సైకిల్ తొక్కుకుండేవాడు 4 అంతస్తులు మేడ కట్టేస్తుంటే మా కార్యకర్తల దగ్గర 50,000 అప్పు తీసుకున్నాడు, 50 లక్షలు పెట్టుకొని వాడు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నిధులు? ఇట్ ఈస్ నాట్ విత్ ఆనెస్టీ కదా. కష్టం చేసుకొని సంపాదించుకున్న నిధులు వాడిని ఎవడు ఏమనుకోరు. బట్ దిస్ వాజ్ బ్లేటెంట్. అసలు అంత కరప్షన్, అంత ఒక్క సిద్ధాంతం ఎక్కడ పాటించకుండా ఏ చట్టం ఎవరికి అమలు కాదు. ఆ పొగరు, ఆ ధీమా, మమ్మల్ని ఎవడేం చేస్తాడులే మేము రూలింగ్ పార్టీ అని అనుకున్న వాళ్ళందరికీ వాళ్ళు డెమోక్రసీలో బై ద పీపుల్ అనేది మర్చిపోయారు. ఓన్లీ ద ఆరోగెన్స్ ఆఫ్ రూలింగ్ పార్టీ అంటే అవ్వదు. ఆడపిల్లలపైన రేపు జరిగితే ఆ పిల్లల్ని ద విక్టిమ్స్ కాకుండా ద అక్యూజ్డ్ ఆర్ సిట్టింగ్ ఇన్ హోమ్ మినిస్టర్స్ హౌస్ అని పుకార్ వస్తే ఇట్స్ వెరీ డ్యామేజింగ్, వెరీ డ్యామేజ్. అండ్ దట్స్ నాట్ ద వే టు డూ ఇట్. సో ఈ విధంగా వాట్ ఎవర్ దే ఫ్లౌటెడ్, వైలేటెడ్ అండ్ కరప్టెడ్ అదే తిరిగి కొట్టింది. ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ షర్మిల అవ్వడం ఎలా చూస్తారు మీరు? న్యూ circumstances bring about new necessities. So let us see how she will prove herself. The party is backing her and let us hope that she will be able to deliver. It's early days. Yes. At the same time, పార్టీని కూల్చేస్తాం అన్న మాట చాలా బలంగా వినబడుతుంది మేడం. 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ని ఎప్పుడూ ఎవరు కూడా కూల్చేస్తాం అన్న మాట అనలేదు. ఈ మధ్య జస్ట్ ఇంకా 100 రోజులు కూడా అవ్వలేదు, కూల్చేస్తాం అంటున్నారు. హౌ డు యూ సీ దిస్? చూసేది ఎవరు అంటున్నారు? ఇది బీఆర్ఎస్ కొన్ని 100 సార్లు ఆల్రెడీ అన్నారు కూడా. వాళ్ళు ఇలా వాగే వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చారు. ఇంకా వాళ్ళకి అర్థం కాకపోతే ఆ దౌర్భాగ్యానికి ఎవరేం చేయగలుగుతాం చెప్పండి. ఇప్పుడన్నా కాస్త ఇంట్రోస్పెక్షన్, కొంచెం హ్యూమిలిటీ, కొంచెం డీసెన్సీ మీ దగ్గర లేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ లెర్న్. ఐ సే come on, you're supposed to be educated. Education is not literacy. It's not just saving you from giving your thumbprint to say signature. You have to evolve. Evolution ledu, you're going back to your roots, what you were. No matter how much money you have earned, I'm sorry, but you don't have the class, the refinement, the sophistication, the decency and the characteristics that are required for decent ruling. They don't have it. అదే ప్రతిదానికి క్రిటిసిజం అయితే వస్తుంది, కానీ 100 రోజుల్లో హామీలు కంప్లీట్ చేయాలి అని పాయింట్ బ్లాంక్లో పెట్టినట్టు అనిపిస్తోంది అంటున్నారు. వాళ్ళు వై didn't they complete? వాళ్ళు 100 రోజులు కాదు 10 సంవత్సరాల్లో they could not complete. అంతే కదా. They couldn't give double bedroom, they couldn't give Dalit chief minister, they couldn't give KG to PG, they couldn't give 3 acres land for the Dalits, they didn't complete Raitu Bandhu, they didn't do it. I mean, hello, the list goes on. They wouldn't update women, widows in online. You couldn't go anywhere for justice. So what are they talking? They can hardly afford to talk about us. కొంచెం సేపు నోరు మూసుకొని వాళ్ళ ఇంట్లో ఉంటే ఇట్ విల్ డూ దెమ్ గుడ్. అలాగే ఖమ్మం జిల్లాలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టకపోవడానికి చాలా మంది ఆపారు, చాలా వర్గాల వారు, సామాజిక వర్గాలు అంటారు. అసలు ఏం జరిగింది? అండ్ హౌ డు యూ సీ దట్? ఎన్టీఆర్ విగ్రహం ఎప్పుడో పెట్టాం. రీసెంట్గా జరిగిన ఇష్యూ. There is a very big statue of N.T. Ramarao garu there, which I went and garlanded just now on his death anniversary. And N.T. Ramarao garu is a much ఎవరు ఆపలేరు. నందమూరి తారక రామారావు విగ్రహం పెడతాము అంటే వద్దు అనే దౌర్భాగ్యుడు, మూర్ఖుడు ఎవడూ లేరు ఖమ్మం జిల్లాలో, అంతకంటే లేరు. సో ఎవడన్నా అన్నాడంటే తన్నులు తింటారు. కాబట్టి ఈ అంతర్య రాజకీయ కుట్రలు ఏమన్నా జరిగాయేమో కానీ నందమూరి తారక రామారావు గారు ఈజ్ అ మచ్ రెవ్యర్డ్